హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బ్లూబెర్రీ ఫామ్ పికింగ్కి వచ్చినాము. బ్లూబెర్రీస్ పిక్ చేసుకోవడానికి. ఇదేమో ఫామ్ నేము కస్టర్మెన్స్. సో ఫామ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఆడుకోవడానికి అంతా కూడా ఉంటుంది. అక్కడ వెళ్ళి మనము టికెట్ తీసుకోవాలి. సో అడల్ట్కి వచ్చి పెద్దోళ్ళకి $7.75 2 LBs పిక్ చేసుకోవచ్చు. కిడ్స్కి అయితే 3.75 1 LB పిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా బ్లూబెర్రీ ఫామ్ చూసారా, నెట్తో కవర్ చేశారనమాట. ఏమన్నా బర్డ్స్ అవన్నీ వచ్చి ఇట్లా తినేస్తాయి బ్లూబెర్రీస్ అనేసి నెట్తో కవర్ చేసి పెట్టారు. ఇదంతా బ్లూబెర్రీ ఫామ్స్. సో మేము ఇప్పుడు ఇక్కడే బ్లూబెర్రీస్ పిక్ చేసుకోబోతున్నాం. మేము దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉన్నాయి అనేసి. ఇవేమి పెద్ద పెద్ద చెట్లు లాగా లేదు, ఎందుకు చిన్న చిన్న మొక్కల్లాగానే ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి చూడండి. ఇట్లా లేన్స్ ఉంటాయి. మనకు ఈ లైన్లో వెళ్ళాలి, ఈ లైన్లో మీరు కోసుకోవాలి అని చెప్తారనమాట. ఆ లైన్లోనే వచ్చి మనము కోసుకోవాలి. ఇప్పుడు కొన్ని నేను టేస్ట్ చూస్తాము ఎట్లా ఉన్నాయి అనేసి. నేను చూసి పెద్ద పెద్దవి పెరుగుతున్నాను, టేస్ట్ చూద్దాం అనేసి. అసలు మనం చూడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి. వాష్ చేసుకొని తినాలి. నేను వాష్ చేసి టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నాయి అనేసి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా స్వీట్గా అంటే స్వీట్గా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. ఎంతైనా ఫామ్లో ఫ్రెష్గా తీసుకొని తినే ఫ్రూట్స్ అంతా చాలా టేస్టీగా ఉంటాయి, మనం స్టోర్లో కొనే వాటికన్నా కూడా కదా. చూడండి, మొత్తము ఫామ్ మొత్తము నెట్తో ఇట్లా కవర్ చేసేసారనమాట. అన్ని సైడ్ల నుంచి ఇట్లా చూసారంటే బర్డ్స్ అవి వచ్చి ఫ్రూట్స్ బ్లూబెర్రీస్ తినేయకుండా ఇట్లా మొత్తం కవర్ చేసేసారు. చూసారా, పైన బర్డ్స్ ఉన్నాయి నెట్ పైన. అక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. చూడండి, స్టూల్స్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ ఇట్లా కూర్చొని స్లోగా నిదానంగా కావాలంటే కూర్చొని నిదానంగా పెరుక్కోవచ్చు అన్నమాట. మేము బాగా ఎండ ఉంటుందేమో అనేసి ఈవినింగ్ వచ్చినాము. బట్ ఎండ ఉంది, కాకపోయినా కూడా ఇట్లా కూర్చొని పెరుక్కుంటే ఇక్కడంతా నీడగా ఉంది. సో కూర్చొని బాగా ఈజీగానే పీక్కోవచ్చు అనుకుంటాను. బాగుంది, చాలా బాగుంది చూడడానికి. మేమైతే బ్లూబెర్రీ ఫామ్కి ఫస్ట్ టైం వచ్చాము. స్ట్రాబెర్రీస్ యాపిల్ ఫామ్కి అంతా వెళ్ళినాం, కానీ బ్లూబెర్రీస్కి మాత్రం మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు మేము 2 adults 2 kids కాబట్టి మాకు మొత్తము అరౌండ్ $25 పడింది. $25కి మాకు 6 LB వస్తుంది అనమాట. 6 LB బ్లూబెర్రీస్ పెరుక్కోవచ్చు మనం. సో ఈజీగానే త్వరగానే పెరికేయచ్చు అనుకుంటాను. 6 LBs బ్లూబెర్రీస్ అంటే ఎంత గుత్తులుగా ఉన్నాయి కదా. సో ఒక్కసారి గుత్తు అట్లే పట్టుకొని అన్నీ పెరికేసుకోవచ్చు అనుకుంటా. అండి, ఈ మొక్క అయితే ఎన్ని ఈ బ్లూబెర్రీస్ ఉన్నాయో అంతా ఎక్కువ వెయిట్ ఎక్కువ అయిపోయేమో ఇట్లా వంగిపోయింది. అసలు ఎన్ని గుత్తులుగా చూడండి. మేమైతే ఇప్పటి వరకు స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్ళాము, యాపిల్ పికింగ్ వెళ్ళాము. బ్లూబెర్రీ ఫామ్ పికింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం రావడము. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. రాగానే బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోయినారు గబగబా కొయ్యడానికి. ఇప్పటికి మేము వచ్చి 1/2 hour అయ్యింది. ఇన్ని పెరికాము నేను మా హస్బెండ్ కలిపి.
బ్లూబెర్రీస్ అంటే నాకు చాలా ఇష్టము. స్పెషల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్లోకి బ్లూబెర్రీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అట్లా బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడు నాకు చాలా బాధ అవుతున్న విషయం ఏమంటే, ఇట్లా కొయ్యడానికి ఒక్కొక్కటి పట్టుకున్నామంటే ఆ కొమ్మలో ఉండే 3-4 అట్లనే రాలి పడిపోతున్నాయి. అట్లా రాలి పడిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని కింద రాలిపోయి ఉన్నాయో. ఇట్లా వేస్ట్ అయిపోవడం చూసి నాకు చాలా బాధ వేస్తుంది. మేము ఇన్ని పిక్ చేసాము, 6 LBs అని చెప్తున్నారు. సో ఇది వెయిట్ ఆల్మోస్ట్ 6 LBs ఉన్నట్టున్నాయి. సో ఒకవేళ ఎక్కువ పెరిగినామంటే మళ్ళీ మనం ఎక్కువ ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. దాంతో ఇవాళ మా బ్లూబెర్రీ ఫామ్ పికింగ్ అయిపోయింది. బ్లూబెర్రీ పికింగ్. సో బాయ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.